జయ గురుదేవ్ అందరికీ. మేము కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఎంతోమంది ఇష్టమైన గురువులు ఉన్నారు. అందులో ఒకరు యువి రమణ గారు. ఆ గురువుగారి దగ్గర నేను ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగాలో కోర్స్ చేశాను. ఆ గురువుగారి దగ్గర నుండి నేను ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్నాను, గురుగారు మనం ఏమన్నా ప్రజల కోసం ఉపయోగపడే సిరీస్ చేద్దామని చెప్పేసి. సో గురుగారు చాలా బిజీ. అడగంగా ఎన్నో నెలలు దాటిపోయింది ఇప్పటికి. ఇప్పుడు గురుగారు మనకు టైం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. సో ఈ ఈ ఫస్ట్గా చేయాలనుకున్నది గర్భ సంస్కారాల గురించి తెలుసుకుందామని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా ప్రజలకి ఇది ఎంతో ఉపయోగపడాలన్న ఉద్దేశంతో గురువు గారిని మీకు పరిచయం చేస్తూ, గురుగారు మీ గురించి నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. జై గురుదేవ్. జై గురుదేవ్. గురుదేవ్ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, నా పేరు వెంకటరమణ, యువి రమణ. నేను తిరుపతి దగ్గర మదనపల్లి అనే ప్లేస్లో పుట్టడం జరిగింది. కానీ నేను ఈ సిద్ధ సమాధి యోగా అనే శిక్షణ తీసుకున్న తర్వాత మా గురువుగారు రిషి ప్రభాకర్జీ వారు నాకు ఇచ్చిన ఆధ్యాత్మిక నామం సత్యసేవక్ అపార కృప. ఎప్పుడు ఏ టైంలో చేశారు గురుగారు మీరు? నేను 92లో ఈ సిద్ధ సమాధి యోగా శిక్షణ తీసుకున్న తర్వాత ఆ చివరి రోజు మా గురువులు అడిగాను, నేను గురూజీ నేను కూడా యోగా టీచర్ కావాలనుకుంటాను అని. తదాస్తు అన్నారు. సో ఆ తర్వాత నేను ఈ శిక్షణ తీసుకోవటం దావణగిరిలో కర్ణాటకలో ఒకసారి, మళ్ళీ మైసూర్ దగ్గర సుత్తూరు అనే ప్లేస్లో ఒకసారి ఈ శిక్షణ తీసుకున్నప్పుడు మా గురువులు నాకు ఒక ఆధ్యాత్మిక నామం ఇచ్చారు. అదేమంటే సత్యసేవక్ అపార కృప. ఓకే. ఇక నా వయసు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 78 సంవత్సరాలు ఇప్పుడు. కానీ సభాముఖంగా ప్రతిసారి అందరికీ ఏం చెప్తానంటే నా వయసు 22 అని చెప్తా. అంటే ఈ యోగా చేసిన తర్వాత నా వయసు తగ్గిపోయి 22లో ఆగిపోయింది. అంటే మీకు ఇంతకు ముందు 92 అప్పుడు యోగా చేసేవారు గారు? లేదంటే లేదు, నేను రెగ్యులర్ గా టెన్నిస్ ఆడేవాడిని. ఓకే. ఐఎమ్ ఏ ప్లేయర్. ఓకే. ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను బ్యాడ్మింటన్ ఆడతా. ఓకే. ఈ మా కాలనీలో అయితే నేను సైకిల్లో తిరుగుతా. బయటకి ఎక్కడన్నా వెళ్ళాలంటే కారులో వెళ్తా. ఇక్కడ నుంచి మా నేటివ్ ప్లేస్ కు ఒక 600 కిలోమీటర్లు నేను కారులో వెళ్ళిపోతుంటా. ఓకే. నేను ఈ మొన్ననే ఒక 2 నెలల క్రితము ఇక్కడ నుంచి రాజమండ్రి, విశాఖపట్నము, బొర్రా కేసు ఒక 2000 కిలోమీటర్స్ సెల్ఫ్ డ్రైవింగ్ తో వెళ్ళొచ్చు. మీరు ఒక్కరే? నేను ఒక్కడిని, అంటే మా ఫ్యామిలీ పిల్లలతో పాటు. సో కాబట్టి నేను యాక్టివ్గా ఉన్నాను, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, రెగ్యులర్ గా ఆటలు ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉన్నా. అలాగే ఉన్నా అప్పుడు కూడా. అసలు యోగా నాకు ఎందుకు అనే అభిప్రాయం ఉండే. కానీ ఒకసారి ఈ పరిచయ కార్యక్రమం విన్న తర్వాత అదే చాలా బాగుందని నేను మా మిస్సెస్ ఇద్దరు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు బిహెచ్ఎల్కు రోజు స్కూటర్లో వెళ్ళి ఈ కోర్స్ చేసి నేర్చుకోవడం జరిగింది. చాలా బాగుంది కాబట్టి టీచర్ ట్రైనింగ్ తీసుకొని అప్పటి నుంచి నియర్లీ ఒక 33-34 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ప్రస్తుతం మీరు అడుగుతున్న ఈ గర్భ సంస్కారం అనే ఈ కోర్సు 2006లో చేయడం జరిగింది. అది కూడా నేర్చుకున్నారు. సిద్ధ సమాధి యోగా 92 నుంచి. కానీ దీన్ని ఏమంటారంటే పాజిటివ్ పేరెంటింగ్ అని, లేకపోతే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని, లేకపోతే జాయ్ ఆఫ్ పేరెంటింగ్ అని ఈ కోర్సును 2006 నుంచి చేయడం జరుగుతుంది. ఇది తప్పకుండా కొత్తగా పెళ్ళై పిల్లలు కనాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కానీ 7-8 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా వినాలా, ఆచరించాలి. అంటే ఇప్పుడు దీన్ని 2 కిందికి డివైడ్ చేస్తే, ఒకటి గర్భ సంస్కారాలు అనేవి ఎప్పుడైతే పిండం కడుపులో పట్టునే ఉన్నప్పటి నుండి మన ప్రసవం అయ్యేంత వరకు తీసుకునే ప్రికాషన్స్ ని ఒక పార్ట్ అనుకుంటే, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పెరిగే ప్రాసెస్ లో ఉండేదాన్నంతా పేరెంటింగ్. ఓకే. సో అంటే దీన్ని విభజించి 2 భాగాలుగా చెప్పండి. చేద్దాం, మాట్లాడదాం. అసలు ముఖ్యంగా ఫస్ట్ ఏమంటే, భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దురదృష్టవశాత్తు ఏమైందంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన మూలాలు కట్ చేశారు. మన భారతీయ సంస్కృతి
వేల సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి, గురుకుల విద్య, ఈ సంస్కృతి సంస్కారాలు మన పిల్లలకు మనం అందివ్వలే. అంటే ఇది ఎలా డైల్యూట్ అయితే వచ్చింది గురుగారు? ఎలాగొచ్చిందంటే మనము పాశ్చాత్యులను ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాం. వాళ్ళంతా అభివృద్ధి చెందిన దేశాలు, మనం వెనుకబడిన వాళ్ళము. అభివృద్ధి చెందాలంటే మనం కూడా వాళ్ళ లాంటి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలా అని మన ఇండియన్ ఎడ్యుకేషన్ కట్ చేశాం. ఓకే. అందుకనే స్వామి వివేకానంద ఏమంటాడంటే, ధ్యానం చెయ్యకుండా పిల్లలు కంటే, అంటే ఒక ప్రార్థన లేకుండా పిల్లలు కంటే వాళ్ళలో ఈ సాత్విక గుణాలు రావు, తమో గుణం ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో ఏమైందంటే మనం భారతదేశం ఏం చెప్తాము, చతుర్విధ మార్గాలు ఏమని, ధర్మము, అర్థము, కామము, మోక్షం. మోక్షం సంగతి మర్చిపోండి, ఈ ధర్మం సంగతి మర్చిపోయారు. అందరూ దేనిపైన ఇప్పుడు అర్థము కామమే. డబ్బు కావాలా, ఇంకా అంతే. అంటే వాళ్ళకి ఎలాంటి ధర్మం పైన మోక్షం పైన లేదు. ఈ రెండు లేకపోతే యూ బికమ్ ఓన్లీ మెకానికల్. అవును. వెస్టర్న్ సివిలైజేషన్ అంతా ఏమిటంటే ఓన్లీ మనీ మైండెడ్. అవును. ఓన్లీ అక్కడ మొత్తము మెటీరియలిస్టిక్. ఓన్లీ వాళ్ళకి ఏం కావాలా, సంపద కావాలా, లగ్జరీ కావాలా, ధర్మము లేదు, మోక్షము లేదు. కాబట్టి అందుకనే స్వామి వివేకానంద ఏమన్నారంటే, పిల్లలు కనే ముందు తల్లి తండ్రి ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఎటువంటి పిల్లలు కనాలా అనే ఒక అవగాహనకు వచ్చినాకనే కన్సీవ్ కావాలా. కన్సెప్షన్ కూడా ఎప్పుడు ఉండాలా, ఇద్దరు తల్లిదండ్రులు మేము పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్లకు కావలసిన బాధ్యత తీసుకుంటాము అన్నప్పుడే పిల్లలు కనాలా. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడేమైందంటే పిల్లలు కనడం అనేది ఒక మెకానికల్ అయిపోయింది. పెళ్ళయింది, మనం ఏమడుగుతాము, ఏంటండి ఏం విశేషం లేదా అని అడుగుతాం. అంటే ఏమని, ఇంకా ఏం ప్రెగ్నెంట్ కాలేదా అని. అంతే. ఏమనుకుంటున్నారు, అన్ని జంతువులు వేరే ప్రాణులు కన్నట్టుగానే మనం కూడా బిడ్డలు కంటున్నాము. బిడ్డలు కనడం ఎందుకు, నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కాబట్టి. ఏమంటే మా వంశం అండి. ఏం వంశాలండి, ఎక్కడ అక్బర్ ఎక్కడా, లేకపోతే అశోకుడు ఎక్కడా, లేకపోతే విక్రమాదిత్యుడు, ఎవరి వంశాలు ఎక్కడున్నాయి ఏంటి అంటే ఇప్పుడు ఎటువంటి ప్రజల్ని ఇస్తున్నాం అనేది ముఖ్యమా, ఊరికే బిడ్డలకు అనేది ముఖ్యమా? అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఇప్పుడు సీడ్ ఏదైతే వస్తుందో దాని తర్వాతనే నెక్స్ట్ తరాలు, ఇప్పుడు కొడుకు తర్వాత మనవడు తర్వాత మునిమడు ఎట్లయితే ఉంటారో, ఆ సీడ్ క్వాలిటీ అనేది లేకపోతే జనరేషన్ అంతా. దానికి చెప్తాను, పురాణాల్లో చెప్తాను. ఏమవుతుందంటే, మిమ్మల్ని అడుగుతా కొన్ని ప్రశ్నలు. గాంధారి ఎవరు? మన మహాభారతం సంబంధించిన మహాభారతంలో అదే చెప్పలేకపోతున్నాం మనం. పతివ్రత. ఓకే. ధృతరాష్ట్రుని భార్య. అవును. ఆ భర్త గుడ్డివాడు కాబట్టి నేను కూడా ఈ ప్రపంచాన్ని చూడను, కళ్ళు ఉండి కూడా సాక్రిఫైస్ చేసింది. అటువంటి పతివ్రత పుట్టే బిడ్డలు ఎంత గొప్ప వ్యక్తులు అయిండాలా. అవును. కానీ ఎవరు పుట్టారు అనుకో, దుర్యోధనుడు 100 మంది పుత్రులు దుర్మార్గులు పుట్టారు. కారణం ఏం చెప్పండి? కారణం ఏమంటే, ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు కుంతీదేవికి సూర్యుని వల్ల, ఇంద్రుని వల్ల, యముని వల్ల, వరాల వల్ల గొప్ప గొప్ప పుత్రులు పుడుతున్నారు. అంటే తన తోటి కోడలకు బిడ్డలు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, నాకన్నా ముందు పుట్టారు సార్, వాళ్ళకు నాకు బిడ్డలు పుట్టలేదే అనే ఒక ఈర్ష్యతో, ద్వేషంతో కడుపులో ఉన్న పిండం అంతా ద్వేషంతో పెరిగింది. ఓకే. ఓకే. అంటే గర్భంలో ఉన్న స్త్రీ మైండ్ లో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో బిడ్డలకు పోతాయి అనేది ఇది ఒక ప్రూఫ్. అంత గొప్ప పతివ్రతకు ఎంత గొప్ప పుత్రులు పుట్టుండాలా. దుర్మార్గులు ఈర్ష్య ద్వేషాలతో పిల్లలు ఎందుకు పుట్టారు? తల్లి ఈర్ష్య ద్వేషంతో ఉంది కాబట్టి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. తల్లి కాకుండా వేరే వాళ్ళు చెప్పడంతో కూడా అది విని అట్లా ఆలోచించి కూడా కాదు. దాన్ని ఏమంటారంటే, మన డిఎన్ఏ మారుస్తుంది అని. జెనెటిక్స్ కాదు దాన్ని. ఇప్పుడు కొత్తగా ఒక సైన్స్ ఉంది, ఎపిజెనెటిక్స్ అని. ఓకే. అంటే ఏమని, గర్భంలో ఉన్నటువంటి పిండము
అప్పుడున్న తల్లి యొక్క మానసిక స్థితి వెళ్ళిపోతుంది వాళ్ళకు, నాట్ జస్ట్ డిఎన్ఏ. ఓకే. కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీని ఎంత బాగా చూసుకోవాలంటే దేవతలాగా చూసుకోవాలి. అవును. తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యులందరూ ఆమెకి ఎలాంటి బాధ కలిగించకూడదు, ఎంత బాగా ఉల్లాసంగా ఉండాలంటే. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏమైందంటే వీఆర్ ట్రీటింగ్ హర్ యాజ్ ఎ పేషెంట్. అవును. హాస్పిటల్కి పోతే ఏం చెప్తారు, మెట్లు ఎక్కకూడదు, అవును, ఎక్సర్సైజ్ చేయకూడదు, షీ ఈజ్ నాట్ ఏ పేషెంట్. బిడ్డలు కనడం అనేది నేచర్, ప్రకృతి. పల్లెటూర్లలో మనకు తెలిసి ఎంతమంది మన అమ్మమ్మల వాళ్ళు 9వ మాసము ఇక రేపు ఈ రోజు ప్రసవం చేస్తుంటే ఈ రోజు కూడా పొలంలో పని చేస్తూ చేస్తూ నొప్పులు వస్తే ఇంటికి వచ్చి బిడ్డను కన్నారు. ఇట్ ఈస్ సో న్యాచురల్. ఎవ్రీ డెలివరీ షుడ్ బి న్యాచురల్. మరి అప్పుడు ఏమైపోతుంది, అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇంత వ్యత్యాసం? మనము వేరే వాళ్ళని అనుకరిస్తున్నాము, మన భారతీయ మూలాలను మర్చిపోయి ఈ కల్చర్ మనకి ఇవ్వట్లా. తల్లిదండ్రులు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. తల్లిదండ్రులు చెప్పడానికి ఉమ్మడి కుటుంబం ఉంటే అడ్వాంటేజ్ ఏముండేదంటే చిన్నప్పటి నుంచే బిడ్డలను ఎట్లా పెంచాలా, ఎట్లా చూసుకోవాలనే ట్రైనింగ్ ఉండేది. ఎందుకంటే చాలా మంది ఉండేవాళ్ళు, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంకొంచెం చిన్నవాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు, చిన్న బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు, 5-6 ఏళ్ల బిడ్డలు, 7-8 ఏళ్ల బిడ్డలు. వీళ్ళు చిన్న బిడ్డలు ఎత్తుకునేవాళ్ళు. అంటే 7-8 ఏళ్ల బిడ్డలు, అమ్మాయిలు అబ్బాయిలు చిన్న బిడ్డలను హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది 12 ఏళ్లకు బిడ్డల్లో. చిన్నప్పుడే. ఇప్పుడు బిడ్డకు అనే వరకు 30 ఏళ్ల వరకు బిడ్డను హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. బిడ్డలు పట్టుకుంటూ భయపడతారు. ఎందుకు? జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి ఇళ్ళలో అట్లా బిడ్డలు లేరు, అనుభవమే లేదు. సో అందుకని అక్కడ ఏముంటుండే, ఒక ట్రైనింగ్ జరుగుతుండే, బిడ్డలను చూసుకునే వాళ్ళు ఉంటుండ్రి, ప్రేమ ఆప్యాయతలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ కరువు అయిపోయి ఒంటరి వాళ్ళు అయిపోయి హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏమంటారు, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, మెట్లెక్కు. అరే మెట్లెక్కాల, ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు, తిరగలి తిప్పేవాళ్ళు. అవును. మన కూర్చొని తిరగలి తిప్పితే ఈ మజిల్స్ అన్ని ఎంత బాగా ఫ్రీ అవుతాయంటే ఫ్రీ డెలివరీ అవుతుంది. అవును. అన్ని పనులు చేసేవాళ్ళు. లేదంటే ముందుకు వంగకూడదు, ఈ పొట్ట పైన ప్రెషర్ పడకూడదు అని చెప్పేవాళ్ళు వాళ్ళు. అంతే. అన్ని పనులు చేస్తారు. పొలంలోకి వెళ్ళి తవ్వటము, కోయటము, అన్ని పనులు చేసేవాళ్ళు, మోసేవాళ్ళు, నడిచేవాళ్ళు, వ్యవసాయము. శరీరం అంతా చాలా ఫ్రీగా ఉండేది. మెయిన్ గా ఇక్కడ ఈ నడుము స్థానము మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇప్పుడు మెట్టు ఎక్కకూడదు, కదలకూడదు, కూర్చొని తింటా ఉంటే బరువు పెరిగిపోతారు, స్టిఫ్ అయిపోతాయి. కంపల్సరీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అవును. సిజేరియన్ జరగాల్సిన అవసరమే లేదు. న్యాచురల్ గా అన్ని పనులు చేసుకోవాలా, చిన్న చిన్న ఎక్సర్సైజులు, యోగాసనాలు చేసుకోవాలా. అందుకని ఏం చెప్పాలంటే అదొకటి, ఒక యాంగిల్. ఇది ఫిజికల్ ఆస్పెక్ట్. ఓకే. మెంటల్ గా ఎట్లుండాలంటే ఆర్యులు, ఇది మన భారతదేశాన్ని ఆర్యావర్తం అంటున్నాం. ఎందుకు ఇది ఆర్యావర్తము? ఇది ఆర్యులు పుట్టిన ప్లేస్ అని. నీవు ప్రార్థన చెయ్యకుండా ప్రార్థనతో పుట్టే వాళ్ళే ఆర్యులు. అంటే తల్లి తండ్రి, తల్లి గర్భముతో ఉన్నప్పుడు ప్రార్థనతో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనతో ఉంటే ఈ ప్రార్థన పిల్లలకు పోతుంది, ఇది అలవాటు అవుతుంది. ప్రార్థన అంటే ఏ రకమైన ప్రార్థన? ప్రార్థన గురించి కూడా మళ్ళీ ఏమంటారు, మనము ఓన్లీ దీనికి పోతాం, ఏమి రిచువల్స్ పైన పోతాం. ఏదో కొబ్బరికాయలు కొట్టడము, పువ్వులు, అగరబత్తీలు, పూజ ప్రాసెస్ అదంతా ఓకే. అన్నిటికంటే నిజమైన ప్రార్థన ఏమో నేను చెప్తా, వినండి. థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడం. దేవుడికి థ్యాంక్ఫుల్ గా ఉంటాడు, విత్ గ్రాటిట్యూడ్. ఎందుకు దేవుడికి థ్యాంక్ఫుల్ గా ఉండాలా? దీనికన్నా ముందు నా ప్రశ్న ఏమంటే, అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. ఉన్నాడు అంటే ఒక ఆన్సర్, లేడు అంటే ఒక ఆన్సర్. లేడు అని అనుకుంటే ఓకే, నీ ఇష్టం, బలవంతంగా ఎవరిపైన రుద్దాల్సిన పని లేదు. దేవుడు ఉన్నాడు అంటే అప్పుడు ఏముండాలా? ప్రతిదానికి దేవుడే బాధ్యుడు, అన్ని దేవుడే చూసుకుంటాడు అని దేవుడి పైన భారం వేసి ఉండాలి. అంతే. ఇది భక్తి అంటే. దేవుడు లేడంటావా? దేవుడు లేదన్న వాళ్ళను మనం ఏమనము. అప్పుడు ఎట్లుండాలా? అన్నిటికీ నేనే బాధ్యుడని జీవించాలి. అంతే. నువ్వు దేవుడు లేడన్నప్పుడు అన్నిటికీ నేనే, దేవుడు ఉన్నాడంటే అన్నిటికీ దేవుడే, అన్నిటికీ దేవుడే అన్నప్పుడు మనం చేస్తున్న ప్రతి పనికి, మనకున్న ఫెసిలిటీస్ కు అన్నిటికీ దేవుడేనని థ్యాంక్ యూ గాడ్ అని ఉండడం. అసలు దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి?
మనకు మంచి జన్మనిచ్చినందుకు. అట్లా కాదు, ఉమ్. మనం పొద్దున్నే లేచి కళ్ళు తెచ్చామనుకో లైఫ్ అంటే అర్థమేమి? ఆ రోజు బతుకున్నాం అని అర్థం కదా. అంతే. ప్రపంచ జనాభా సుమారు 820 కోట్లు అనుకున్నాం. రోజుకు కనీసం 2-3 లక్షల మంది నెక్స్ట్ డే చూడట్లే, పొద్దున కళ్ళు తెరవట్లే. ఇన్ని కోట్ల మధ్య ఓ 2-3 లక్షల మంది రోజుకు మొత్తం ప్రపంచంలో సుమారు 2-3 లక్షల మంది మరుసటి రోజుని చూడట్లే. మనం కూడా అందులో ఉండే అవకాశం ఉందా లేదా? మనం పడుకున్నాక మళ్ళీ పొద్దున్నే నిద్ర లేస్తానికి గ్యారెంటీ ఉందా? ఎవరైనా గ్యారెంటీ చెప్తారా? లేదు. అంటే మనం కళ్ళు తెరిచాము అంటే మళ్ళీ ఒక రోజు దేవుడు మనల్ని అప్పుడు ఏం చెప్పాలి దేవుడికి? థ్యాంక్ యూ గాడ్ అంటే థ్యాంక్ యూ అని చెప్పమని కాదు, లేస్తానే థ్యాంక్ యూ అని మనసులో అనుకో, మనస్ఫూర్తిగా. అదే పూజ. పూజ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేచిన వెంటనే థ్యాంక్ యూ గాడ్ అనుకొని బీ థ్యాంక్ఫుల్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణము దేవుడికి ధన్యవాదాలతో జీవిస్తూ ఉండు. ఎందుకు? మనకు 2 కాళ్ళు చేతులు బాగున్నాయి, చూడగలుగుతున్నాం, ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, ఏదో ఉద్యోగాలు ఉన్నాయి, ఏదో ఉంది. ఇటువంటి కార్యక్రమాలు వినే ఓపిక ఉంది. వినే టైం ఎంతమందికి ఉంది చెప్పండి? చాలా తక్కువ మంది. మంచి మాటలు చెప్తున్నా వినే టైం ఎవరికి ఉంది? యోగా క్లాస్ ఉంది రాంటి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి అదృష్టవంతులమా కాదా? మరి థ్యాంక్స్ చెప్పద్దా లేదా? అది అలాగా తల్లిగన థ్యాంక్ఫుల్ గా ప్రేయర్ఫుల్ గా ఉంటే ఈ సాత్విక లక్షణాలన్నీ బిడ్డకి వెళ్తాయి. అంటే ఇది స్టార్టింగ్, బిడ్డ పుట్టక ముందు నుండే ఈ ప్రాసెస్ అన్ని మొదలైపోవాలి. అందుకనే కన్సెప్ట్ పెళ్ళైన తరువాత కన్సీవ్ అయ్యేదానికి ముందే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఎటువంటి బిడ్డకు మనం జన్మనివ్వాలా అని ఒక విజన్ క్రియేట్ చేసుకోవాలా, ఒక దృక్పథం ఉండాలా. మేము అది క్లాస్లో చెప్తాం. ఇక్కడ ఈ క్లాస్లో 9 సెషన్స్ ఉంటాయి. ఓకే. 9 మాసాల బిడ్డను ఎట్లయితే గర్భం ఉంటుందో అలాగా 9 సెషన్స్ ఉంటాయి. ఇందులో మనము వాళ్లకు ఎటువంటి సంస్కారాలతో, ఎటువంటి విలువలతో కలిగిన బిడ్డలు కావాలో మనం కోరుకోవాలి. అది ముందు నీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు మనకు పురాణాలే తెలియవు, నేను కొన్ని పేర్లు చెప్తాను, 2 మాటలన్నా మీరేం చెప్పగలుగుతారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బలి చక్రవర్తి. ఏమి పేరు విన్నాను కానీ తెలియదు సరిగ్గా. బలి చక్రవర్తి ఎంత గొప్ప అంటే, తను విష్ణువే వామన రూపంలో వచ్చి తనకు అడిగితే సర్వస్వం పోతుందని తెలిసినా కూడా మాట కోసము, సత్యం కోసం నిలబడి మొత్తం దానం ఇచ్చేస్తాడు. అందుకని విష్ణువు ఏం వరం ఇస్తాడు తెలిసినా? నిన్ను పాతాళంలోకి పంపిస్తున్నాను, నువ్వు ఆ పాతాళంలోనే ఉండు, నీ రాజ్యానికి నేను గేట్ కీపర్ గా ఉంటాను అని. పాతాళంలో బలి చక్రవర్తి యొక్క సామ్రాజ్యానికి కాపలాదారుడు విష్ణువు. ఓకే. బలి చక్రవర్తి ఏమంటాడు? విష్ణు అంతటి వాడే వచ్చి నన్ను అడుగుతుంటే, అంటే నా చెయ్యి పైన విష్ణువు చెయ్యి కింద ఉంటే నేను ఇవ్వటానికి సిద్ధపడ్డాను అని మాట ఉత్తరాచార్యుడు చెప్తాడు. అక్కడ వచ్చినది విష్ణువు, నువ్వు ఇస్తే నాశనం అయిపోతావు అంతే, అయినా కూడా ఓకే అంటాడు. అంటే సత్యం కోసం నిలబడ్డాం ఒకటి. ఇంకా కొన్ని పేర్లు చెప్తా. దదీచి అనే పేరు విన్నారా? విన్నాను. దదీచి ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఉంది కదా, ఆ వజ్రాయుధం దేంతో తయారు చేయబడిందంటే దదీచి ఎముకలతో చేయబడింది. వజ్రాయుధం అనేది స్పైనల్ కార్డ్. మేము మొన్ననే 2 నెలల క్రితము మన గురూజీ మాకు సంవత్సరానికి ఒకసారి విశ్వ హృదయ సమ్మేళనం అని ఉంటది. ఓకే. అందుకని మధురైలో ప్రోగ్రామ్, మధుర కృష్ణ జన్మస్థానం మధురాలో 3 రోజులు అక్కడ ఉన్నాం. తరువాత మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసి నెక్స్ట్ రామ జన్మభూమి అయోధ్యకి వెళ్ళాం. అయోధ్య నుంచి నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యంలో ఈ దదీచి మహర్షి ఈ తన శరీరంలో నుంచి ఎముకలను ఆయుధాలుగా తయారు చేసి దేవతలకు ఇచ్చిన ఆ ప్లేసు సరోవరం ఉంది, దదీచి సరోవరం అని. అంటే ఏమని, ఒక వ్యక్తి తనను తాను సాక్రిఫైస్ చేసుకొని తన శరీరంలో నుంచి ఎముకలతో దేవతలకు కావలసినటువంటి ఆయుధాలను సమకూర్చాడు. వజ్రాయుధం ఒకటి, ఈశ్వరుని చేతిలో ఉండే పినాకం అనే ఆ ధనుస్సు కూడా అతని ఎముకలతోనే. అంటే ఎముకలతోనే చేయాలి కాదు, రాక్షసులు ఎక్కువ బలవంతులైపోయి
దేవతలు వాళ్ళతో ఫైట్ చేయలేకపోతున్నప్పుడు ఓకే. దేవతలంతా వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈయన తపశ్శక్తితో ఉన్నటువంటి ఆ శరీరంలోంచి ఖడ్గం. ఆయుధాలు కావాలని ఇచ్చి అప్పుడు రాక్షసుల మీద గెలిచారు. అంటే తన శరీరాన్ని సాక్రిఫైస్ చేశాడు. ఈ కథలు పిల్లలకు చెప్తే వాళ్ళ మనసుల్లో నాటుకుంటే లైఫ్ లో ఎట్లా ఉంటారు వాళ్ళు? సత్యం కోసం నిలబడాలా, నేను కాదు ముఖ్యము, సంఘం ముఖ్యము, నేను నష్టమైనా పర్వాలేదు, నలుగురికి ఉపయోగపడాలని నిలబడతారు. అటువంటి వాళ్ళు కావాలన్నా ప్రజలు ఎక్కడికన్నా పోనీ దోచుకుందాం, ఎంత కావాలంటే అంత దోచుకుందాం అనేటువంటి నాయకులు కావాలన్నా? ఎందుకు నాయకుల్లో ఇంత స్వార్థం ఏర్పడుతుంది? ఎవరు తల్లిదండ్రులు ఇటువంటి కథలు పిల్లలకు చెప్పట్లా. సత్య హరిశ్చంద్రుడి గురించి, సత్యం కోసం నిలబడే వాళ్ళ గురించి వరకు చెప్తున్నామా? లేదు. మనం విన్న గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివితే తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది, అర్థమైందా? అందుకనే పుట్టిన బిడ్డలకు తల్లి ఫస్ట్ గురువు. తల్లే గురువు. తల్లిలో ఉండే సంస్కారాలే పిల్లలకు అందుతాయి. కానీ ఈ రోజుల్లో ప్రెగ్నెంట్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, క్లబ్లకు పోతున్నారు, నాన్ వెజ్ తింటున్నారు. ప్రేయర్ అనేది లేదు. మనం ఇంట్లో ప్రేయర్ చెప్పం కాబట్టి స్కూళ్ళకు పోతే స్కూళ్ళలో ఏ స్కూల్ ఉందో ఆ స్కూల్లో చేసే ప్రేయర్లే ప్రేయర్ అనుకుంటున్నారు. చాలా మటుకు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ వేరే ఉంటాయి. వాళ్ళకి దేవుళ్ళు, ఇంట్లో దేవుళ్ళ గురించి కథలు చెప్పట్లా. అవును. ఎందుకు? తల్లిదండ్రులుగా తెలియదు కాబట్టి. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు కాబట్టి. ఎవరి పేరెంట్స్ వాళ్ళ లాస్ట్ 2-3 జనరేషన్స్ నుంచి క్యాలిక్యులేటెడ్ గా భారతదేశంలో మన మూలాలను కట్ చేసేసారు. ఒరిజినల్ సంస్కృతికి దూరం చేశారు. మనమంతా ఇమిటేట్ చేస్తున్నాం. గొప్పతనం ఏంటంటే వెస్ట్రన్ లాగా ఉండడం, ఇదే గొప్పతనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక సంపద అనుకోవట్లే. వెల్త్ అంటే మనం ఏమనుకుంటాం? డబ్బే అనుకుంటున్నాం. ఇండ్లు, కార్లు, ఇదే సంపద అనుకుంటాం. జ్ఞానం అనేది సంపద అని కానీ ఆధ్యాత్మిక సంపద అనేది కాదు. అందుకని చాలా మందికి పెళ్లి కొత్త వాళ్లకు మొన్న ఒకసారి రామకృష్ణ మఠంలో శితికాంతానంద స్వామి, ఎవరైనా రెఫర్ కూడా చేసుకోవచ్చు, దోమలగూడలో రామకృష్ణ, ఆయన అక్కడికి వచ్చే విద్యార్థులను అడిగాడు, ఏమండి మీరు క్లాస్కి వస్తున్నారు కదా, ఏం చేస్తారు దీని తర్వాత అని. అంటే కోర్స్ అయిపోయినా సార్ పెళ్లి ఉద్యోగం చేస్తాం, పంచుకుంటాం. సరే తర్వాత అంటే పెళ్లి చేసుకుంటాం. తర్వాత అంటే చూస్తున్నారట. అంటే పిల్లలకి అనాలో పిల్లలకి అనేది. ఇప్పుడు మీరు మనం తెలిసి చాలా మంది ఇళ్లలో 2 పిల్లలు ఉంటే ఒకడు పెళ్ళే చేసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది. అంటే ఒక రకంగా వాళ్ళు కూడా నిరాశతోనే కదా. రెండోది పెళ్లి చేసుకుంటున్నారు, బిడ్డలు వద్దు అని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కొద్దిమందికి బిడ్డలు కావాలనుకుంటున్నారు, బిడ్డలు కావట్లే. అవును. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన వే ఆఫ్ లివింగ్, మనం ఈ తినే ఆహార పదార్థాలు, అండ్ దేర్ ఈజ్ సమ్ క్యాలిక్యులేటెడ్గా మన తినే ఆహారాలలోనే ఈ మన ఏమి రీప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోయేటువంటి ప్రభావం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి. వీటన్నిటి వల్ల ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, అంటే రీప్రొడక్షన్ తగ్గిపోతుంది. వద్దనుకుంటున్నారు, అసలు పెళ్ళి వద్దనుకుంటున్నారు, బిడ్డలు వద్దనుకుంటున్నారు. ఎందుకు? బరువు అని. మరి ఇలాగ అనుకుంటే ఎట్లా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుంది? డెమోగ్రఫీ మారిపోతుందా లేదా? అవును. పర్సంటేజ్ మారిపోతుంది కదా. అవును. దీనికి అన్నిటికీ కారణం ఏమంటే మనకు రాంగ్ అండర్స్టాండింగ్. మనకి ఎవరికి సరైన సంస్కారాలు ఇవ్వట్లేదు కాబట్టి. చూడండి, పూర్వకాలంలో ఎవరైతే ప్రార్థనతో, ఎవరైతే ఒక పద్ధతిగా ఒక భక్తితో ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎట్లా గొప్పవాళ్ళు అయ్యారు. ఎలాగైతే ఇంత గొప్ప వ్యక్తులు అయ్యి ఉండి కూడా వాళ్ళ పిల్లలు ఎట్లా అయ్యారు, ఎందుకు ఎట్లా అయ్యారు? ఇదంతా మన పురాణాల్లో చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సింపుల్ గా ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అభిమన్యుడు, ప్రహ్లాదుడు. అవును. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు? కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నారు వీళ్ళు. అంటే ఏం ప్రూవ్ అవుతుంది? ఇది సైన్స్. కానీ మన అందరికి ఏం చెప్తున్నారు? ఇవంతా పుక్కిటి పురాణాలు, ఇవంతా కథలు, ఇవి నిజం కాదు, ఇవన్నీ కల్పితాలు అని అందరినీ నమ్మిస్తున్నారు. ఇప్పుడు మన భారతీయ ఇదంతా శాస్త్రం, సైన్స్. కానీ సైన్స్ అని ఒప్పుకోవట్లే. ఇది సైన్స్ అని కాకుండా ఇది నమ్మకము అని కొట్టిపడేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళు చెప్పింది వింటున్నారు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎవరి కొడుకు? రాక్షసుని కొడుకు. అవును. మరి రాక్షసుని కొడుకు ఏమైంది? అలా రాక్షసుడే రావాలి, కానీ గొప్ప భక్తుడు ఎందుకు అయ్యాడు? అతను పెరిగిన వాతావరణం, అతన్ని
హిరణ్యకశిపుని భార్యని ఇంద్రుడు చెరబట్టి తీసుకుపోతుంటే నారదుడు వచ్చి తన ఆశ్రమానికి తీసుకుపోతాడు. అంటే ఒక ఆశ్రమంలో పెరిగింది నారాయణ మంత్రము, అక్కడ జరిగే పూజలు, అక్కడ జరుగుతున్న మంత్రాలు, అదంతా వేద పఠనం విని అతను గొప్ప భక్తుడయ్యాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏ శబ్దాలు వింటుందో, ఏ దృశ్యాలు చూస్తుందో, ఏ ఆలోచనలు చేస్తుందో, ఏ ఎమోషన్స్ జనరేట్ చేస్తుందో ఇవన్నీ బిడ్డకు పోతాయి. ఇప్పుడు నేను అసలు కనెక్టింగ్ టు ద వరల్డ్ చెప్తున్నాను. ఈ రోజు ప్రపంచం అన్ని యుద్ధాలతోనే ఉంది కదా. యుక్రెయిన్ రష్యా వారు జరుగుతుంది, అక్కడ హమాస్ ఇజ్రాయెల్ వారు జరుగుతుంది, ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు జరగబోతోంది, ఇండియాకు మనకు ఇది ఉంది. ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉందే. ఏ ఒక్క నాయకుడైనా యుద్ధాలను ఆపాలని ప్రయత్నిస్తున్నాడా? ఏ దేశమైనా ప్రయత్నిస్తుందా? మన జోలికి వచ్చింది కాబట్టి మనము ఏందో చూపించాలి అన్న పట్టుదలతోనే పోతుంది. కాదు, ఏ దేశము యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేయట్లేదు. ఓన్లీ భారతదేశం ఒకటే. అందుకనే మన భారతదేశం మాట అందరూ వింటున్నారు. అవును, మనం ఎవరికి యుద్ధం చేయమని ప్రేరేపించట్లా. ఆ దేశాలంతా ఎందుకు యుద్ధాలు కోరుకుంటున్నాయి? వాళ్ళు తయారు చేసే వెపన్స్ అమ్ముకోవాలి కాబట్టి. వాళ్ళకు మానవత్వము, హ్యూమన్ రైట్స్ పైన ఏం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏముంది? డబ్బు చేసుకోవాలా. 100 రూపాయలకు తయారు చేసే వస్తువును 1000 రూపాయలకు అమ్ముకోవాలి, 10,000కి అమ్ముకోవాలి వాళ్ళు చేసే వెపన్స్ అన్ని. కాబట్టి యూరోపియన్ కంట్రీస్ అన్ని, అమెరికా, అన్ని దేశాల వాళ్ళు యుద్ధాలు కోరుకుంటున్నారు. ఓకే, యుద్ధాలు ఆపాలని చూస్తున్నది భారతదేశం ఒకటే. ఎందుకంటే ఇది మన ఒక సంస్కారవంతమైన దేశం. మనకేం కావాలంటే శాంతి కావాలి, ప్రపంచ శాంతి కావాలా. ఇంతవరకు భారతదేశం ఏ దేశం పైన ఇది ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ జనరేషన్ మన దేశంలో కూడా ఇటువంటి ఆలోచన లేని వాళ్ళు వస్తే మనము ఆ గాలిలో పడిపోతాం. అంతే, మనము యుద్ధాలు చేసుకుందాం, గొడవలు పెడతాం, వాడికి వీడికి గొడవలు క్రియేట్ చేస్తాం అని అంటాం. సో అందుకని ఏం చేయాలా? పోనీ ఇప్పుడున్న వాళ్ళకి మనం చెప్తే వింటారా? వినరు. ఎందుకు? మొక్కై వంగంది మానై వంగదా. మారిస్తే మనం సీడ్ మార్చాలా, విత్తనాన్నే మార్చాలా. విత్తనం అంటే గర్భ సంస్కారం, నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ వచ్చేసాను. కాబట్టి ప్రతి యువకులు పెళ్లి చేసుకునే ముందే వీలైతే మనవంటి యోగా కోర్సులు చేసి ధ్యానం చేసేది నేర్చుకోవాలా. తర్వాత పెళ్ళైన తర్వాత ఈ శిక్షణ తీసుకోవాలా. ఎందుకంటే ఎటువంటి పిల్లలకు మనము జన్మనివ్వాలా అనేటువంటి ఆలోచన వాళ్ళకు రావాలంటే ఏం చేయాలా అనేది నేర్పిస్తాం ఇక్కడ మేము. సింపుల్. ఎందుకంటే నీకు మనసులో అది ఏర్పడితేనే కదా, నీకు నమ్మకం ఉంటేనే కదా నువ్వు దాని మీద నీ బిడ్డలు ఎటువంటి వాళ్ళు కావాలా చెప్పండి. ప్రతి ఒక్కరికి అభిమన్యుడు ఇంకో మాట, అభిమన్యుడు చెప్పిన మాట విన్నాం. అభిమన్యుడు కూడా గర్భంలో ఏం నేర్చుకున్నాడు? పద్మవ్యూహం ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా పద్మవ్యూహంలో ఎంటర్ అయ్యేది ఎవరు చెప్పారు? తల్లి. అదే అర్జునుడు ఆమె నిద్రపోతూ చెప్తూ ఉంటే నిద్రపోయింది, కానీ అర్జునుడు చెప్తూ ఉంటే సగం వరకు చెప్పే వరకు గర్భంలో ఉన్న బిడ్డనే విని నేర్చుకున్నది. కానీ పూర్తిగా నేర్చుకుంటే దానివల్ల అనర్థం అని కృష్ణుడు వచ్చి అక్కడ ఆపేసి తీసుకెళ్ళిపోయాడు. ఓకే ఓకే, మీరు చెప్పండి, తరువాత ఎప్పుడైనా అభిమన్యుడికి పుట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా పద్మవ్యూహం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా? లేదు, లేదు, ఎక్కడా లేదు, ఎప్పుడు లేదు. కానీ ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ యుద్ధం జరిగితే యుద్ధంలో వెళ్ళి గర్భంలో ఉన్న నేర్చుకున్నది గుర్తుపెట్టుకున్నట్టే కదా. గుర్తుపెట్టు, మళ్ళీ చెప్పకపోయినా కూడా గర్భంలో నేర్చుకున్నది గుర్తుంది అతనికి. ఉంది అంటే ఏమని అర్థం? గర్భస్థ శిశువు నేర్చుకోగలదు. ఇది గుర్తుపెట్టుకొని గర్భంలో ఉన్న శిశువుతో తల్లి తండ్రి మాట్లాడాల. పొట్ట పైన చేయబెట్టి ఇట్లా ఎవరు తల్లిదండ్రులు ఇద్దరు రోజు బిడ్డతో మాట్లాడాలి. గురుగారు, మాట్లాడడం అంటే ఏంటి? సింపుల్ గా క్యాజువల్ గా మనతో మాట్లాడుతున్నా ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నాం. నేను గాయత్రి పరివారంలో విన్నప్పుడు, మామూలుగా అక్కడ కొంతమందిని కలిసి మాట్లాడినప్పుడు, ఎప్పుడైతే పిండం లోపటికి వచ్చి ప్రాణశక్తి ఆ జరిగే ప్రాసెస్ లోనే అక్కడ కొన్ని ప్రక్రియలు ఉంటాయండి. అంటే గాయత్రి పరివారంలో మంచి ఆత్మ శక్తి దాని లోపలికి రావాలి అనే ప్రేయర్స్ ఉంటాయి అంటారు. అది దీనిపైన ఈరోజు చాలా యూట్యూబ్ లో దొరుకుతాయి. గర్భ సంస్కారాలు అని అంటే ఏమని?
గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భం నిలవటానికి ఆ మన కృష్ణుని మంత్రాలు కొన్ని ఉన్నాయి. గాయత్రి మంత్రం ఉంటుంది. అందుకనే ఇవి కొన్ని జనరల్ గా పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీ ఎటువంటి పనులు చేయాలి చెప్పండి. మీరు చెప్తే మీ ద్వారా ఏం కావాలి పాయింట్లు బయటకు రావాలి. ఎటువంటి పనులు చేయాలి? బట్టలు ఉతకడము, మామూలు వాసులు, ఇంటికి సంబంధించిన పనులు కాదు, మైండ్ కి సంబంధించి ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ ఏం చేయాలి? మెంటల్ లెవెల్లో పొద్దున్న లేవగానే పూజ చేసుకోవడం మామూలుగా, తర్వాత మంచి విషయాలు మాట్లాడడం, రోజు మంత్రాలు గాయత్రి జపం చేయాలి. మంచి మంచి శబ్దాలు వినాలి. కాబట్టి మంచి శ్లోకాలు మంత్రాలు ఇప్పుడు యూట్యూబ్ లో అన్ని వస్తాయి. విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఇటువంటి. కానీ ఇంకోటి సంగీతం కూడా ఒక మేజర్, అది వేరే టాపిక్ చెప్తా, దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. అది చాలా చాలా ముఖ్యం. ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ క్రియేటివ్ వర్క్స్ చేయాల. ఇది చెప్పి నేను తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళ గురించి చెప్తాను. ఏమంటే క్రియేటివ్ వర్క్స్ ఎట్లాంటివి? పాటరీ మేకింగ్, ఒక కుండ లాంటిది తీసుకొని దాన్ని పెయింట్ వేయటము, లేకపోతే అవన్నీ చేయటము, పెయింటింగ్ వేయటము, అల్లికలు చేయటము, ఇవన్నీ మైండ్కి సంబంధించిన. అర్థమైందా? ఇవన్నీ చేయాలా. క్రియేటివ్ వర్క్స్ చేస్తూ ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, రిలాక్స్ గా ఉండాలా. ఏంటంటే తల్లి ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తే లోపల శిశువు కూడా ఆలోచించడం, ఈ ఆలోచనలు క్రియేటివ్ వెళ్ళిపోతాయి. ఇది అందుకే చెప్పింది మనం, ఎప్పుడైతే ఈ పరిస్థితిలో నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది వింటే గన అందరికి కళ్ళు. నేను వేరే ఒక ఆయన హోమియోపతి డాక్టరు, ఆమె దగ్గర ఒక ట్రీట్మెంట్ తీసుకున్న దాని గురించి విన్నా నేను. ఎందుకంటే హోమియో కోర్స్ ఆన్లైన్ అంటే కొంచెం ఏదో చేద్దామని వింటే అప్పుడు ఆయన చెప్పాడు, ఒక కుటుంబంలో 2 తోడి కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోడలకు 2 కొడుకులే పుట్టారు. చిన్న కోడలకు మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు మనందరికి అది కూడా ఉంది కదా, డిస్క్రిమినేషన్. మగబిడ్డ అయితే గొప్ప అని, ఆడబిడ్డ అయితే తక్కువ. వాళ్ళు ఈమెకు ఆడబిడ్డ పుట్టింది అని కొంచెము నేచురల్ గా వాళ్ళకు ఉంటది కదా, అరే మాకు కొడుకు కావాల్సింది, ఆడబిడ్డ పుట్టారని ఒక రకమైన డిసప్పాయింట్ అయ్యారు. కొద్దిగా ఉండింది. అంటే డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది కదా మాటలలో, చేతుల్లో. రెండోసారి గర్భం వచ్చింది. ఇప్పుడైనా కొడుకు పుట్టాడని అనుకుంటే మళ్ళీ ఆడబిడ్డనే పుట్టింది. ఇక అప్పటి నుంచి ఇంట్లో అత్తమామలు కానీ తోడికోడలు కానీ అందరూ కూడా ఈమెను కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆడైతేమి మగ అయితేమి ఈక్వాలిటీ కదా. అవును. కానీ మన మనసులో ఉన్న భేదభావం చూపిస్తూ ఈమెను కొంచెం చేస్తుంటే ఈమెకు రాను రాను ముందు కోడల పైన ద్వేషం పెరిగిపోయింది. దానికి కొడుకులు పుట్టారు, నాకు ఆడబిడ్డలు పుట్టారు, అందువల్లనే కదా అందరూ నన్ను తిడుతున్నారని ఆమె పైన ఎంత ద్వేషం పెంచుకుందంటే ఆమెకు లోపల చాలా ఆమె పైన కోపంతో ఉంటూ మళ్ళీ కాదు, చిన్న బిడ్డకు 1-2 నెలల బిడ్డకు ఆలిస్తుంది. అవును. ఈ బిడ్డకు 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఒళ్ళంతా పొక్కులు వచ్చేసి సొరియాసిస్ అంత చిన్న ఏజ్కి, చిన్న బిడ్డకే. అబ్బా, ఎన్ని రకాల మందులు ఇచ్చినా సొరియాసిస్ పోట్లే. అలోపతి అయింది, ఆయుర్వేద హోమియోపతికి వచ్చారు. ఆయన కూడా కొన్ని రోజులు మందులు ఇచ్చినాక డౌట్ వచ్చిందండి ఆయనకు. డాక్టర్ అడిగారమ్మా సత్యం చెప్పు, నువ్వు నిజంగా ఏం జరుగుతుందో చెప్పు, ఈ అమ్మాయికి ఎందుకు ఇట్లా వస్తుంది అంటే అప్పుడు బయటపడిందండి. సార్ నా మనసులో ఇట్లా ఉంది సార్, నాకు చాలా ద్వేషంతో ఉంది అంటే ఆ ద్వేషం అంతా పాల రూపంలో బిడ్డకు పోతుంది. ఆ బిడ్డకు అసలు ఎలాంటి నయం కాలేనటువంటి వ్యాధులన్నీ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఏం ప్రూవ్ అవుతుంది అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రీనాటలు, పోస్ట్ నాటలు, బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ కూడా మీ మానసిక స్థితి పిల్లల పైన ప్రభావం పడుతుంది చాలా. కాబట్టి తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భర్త కానీ, తోడికోడళ్ళు అందరూ కూడా ఎట్లా చూసుకోవాలంటే ప్రేమతో చూసుకుంటే మనం ఏమంటే నేను ఒక దేవుడికి జన్మనిస్తున్నాను అనే
ఉద్దేశం ఉండాల. అంతే. తల్లిదండ్రులు నేనేదో బిడ్డను కంటున్నాను, నాకు నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంకొకటి ఉండాలని కాదు. అమ్మా, నా గర్భంలో ఒక దేవుడు పుడుతున్నాడు, ఒక దైవ స్వరూపం వస్తుంది, నేను దేవుడికే జన్మనిస్తున్నాను, అటువంటి ఉద్దేశంతో బిడ్డలను కనాలా. అదే ప్రేయర్ అంటే. ఎస్, అర్థమైందా? ఇది మన భారతీయ స్థితి గురించి చెప్పాను. ఇప్పుడు దీనికి ప్రూఫ్ కోసం నేను చెప్తున్నా. ఇంతకుముందు ఇజ్రాయెల్ గురించి చెప్పాను. ఓకే. ఇజ్రాయెల్ జనాభా సుమారు ఒక కోటి మంది అనుకున్నాం, అంటే హైదరాబాద్ జనాభా అంతా. కానీ దాని చుట్టూ ఉన్న అరబిక్ దేశాల జనాభా 7-8 కోట్లు. ఓకే. అంటే దానికంటే 7-8 రెట్లు ఉన్న దేశాలతో అధికంగా ఇప్పటికి సుమారు 40-50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి ఎన్నో యుద్ధాలు జరిగితే కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇంతకు ముందే చెప్పాను, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలన్నీ జ్యూస్వి. అమెరికాలో ఉన్న మల్టీ మిలియనియర్స్, బిలియనియర్స్ మ్యాక్సిమం జ్యూస్. ఓకే. ప్రపంచ జనాభాలో 0.2%. ఓకే. 0.2, నాట్ ఈవెన్ 1%, 0.2%, 0.02 ఏమో. ఓకే. అంత తక్కువ జనాభా ఉన్నటువంటి యూదులు మన ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన నోబెల్ ప్రైజ్లో 22% నోబెల్ ప్రైజ్ వాళ్ళకి వెళ్ళాయి. వాళ్ళు ఎందుకు అంత తెలివైన వాళ్ళు అయ్యారు? వాళ్ళు ఎందుకు అంత ధనవంతులుగా ఉండగలుగుతున్నారు? ఎందుకంత సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు? ఇది ఎప్పటి నుండి జరుగుతుంది సార్ ఈ ప్రాసెస్? అంటే మీరు ఇది ఎప్పటి నుంచో, అప్ టు 22 years కాదు, ఇది ఎప్పటి నుంచో వాళ్ళ కల్చర్ ని అట్లా మెయింటైన్ చేసుకొస్తున్నారు. అంటే వాళ్ళ ఎవరో డాక్టరు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ ఉండి ఒక 2 ఏళ్ళు ఉండిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇంత తెలివైన వాళ్ళుగా ఉన్నారు అని కొంచెం రీసెర్చ్ మొదలు పెట్టాడు. ఆ రీసెర్చ్ లో ఆయనకు వచ్చినటువంటి గొప్ప సందేశం ఏమంటే, ఇజ్రాయెల్లో ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే, కన్సీవ్ అయిందంటే ఆ రోజు నుంచి 9 నెలల వరకు విగరస్ గా మ్యాథ్స్ పుస్తకాలు సాల్వ్ చేస్తున్నారు. మ్యాథ్స్ పుస్తకాలు ఎప్పుడు క్యారీ చేసుకుంటున్నాడు. ఓకే. అంటే ఏమని అర్థం? క్రియేటివ్. మ్యాథ్స్ దేనికి సంబంధించింది? క్రియేటివిటీకి, బుద్ధికి సంబంధించింది, ఇంటెలెక్చువల్. సో దే ఆర్ బికమింగ్ సో ఇంటెలిజెంట్, దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్ బ్యాంకర్స్, ఫైనాన్షియర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్. ఒక ఇజ్రాయిలీ నేను ఒక ఉద్యోగం కోసం అప్లై చేయాలని ఆలోచించుకోడు. ఓకే. ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచిస్తాడు. ఎంటర్ప్రెన్యూర్ కావాలంటాడు. దీనికి సీడ్స్ ఎక్కడ పడుతున్నాయి? తల్లి గర్భంలో పడుతుంది. ఎందుకు? తల్లి ఎట్లా ఆలోచిస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఇది చాలా 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 ముఖ్యమైనది. ఓకే. ఇది కాకుండా ప్రతి ఇజ్రాయలీ కనీసం 2 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారు. మీరు చెప్పడం అని కాదు, నేను ఇది లైవ్ గా చూశాను. మొన్న జనవరి మంత్ లో ఈకే మాస్టర్ గారి గురిపాదక పూజకి వెళ్ళాను గుంటూరులో. ఆ టైంలో ఇజ్రాయెల్ నుండి ఎవ్రీ ఇయర్ ఒక అతను వచ్చి అక్కడ పూజకి అటెండ్ అవుతాడు 3 days. షాకింగ్ అంటే నేను లాస్ట్ 2-3 years నుండి అనుకున్నాను, కానీ ఈ సంవత్సరంలో అవకాశం వచ్చింది, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇజ్రాయెల్ నుండి కొంతమంది వచ్చి విద్యను నేర్చుకుని వెళ్తున్నారు. అవునా? నిజంగా వండర్ఫుల్. సో వాళ్ళు ఏమంటే ఎంత కమిటెడ్, ఎంత డిసిప్లిన్డ్, ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళ ఇది ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారట? ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఆల్మండ్స్, ఓకే, ఇవి మన బాదం, ఖర్జూరం, ఓకే, పాలలో నానబెట్టి తీసుకుంటారు. నైట్ సోక్ చేసి తీసుకుంటారు. ఆహారం ఒకటి. ఇక ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం ఒకటి, ఈ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయడం ఒకటి. ఇవన్నీ చాలా సిన్సియర్ గా సిస్టమేటిక్ కన్సిస్టెన్సీగా చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ, ఆ ఇంటెలెక్చువల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అంతే కదా. తల్లి మెయిన్ గా, తండ్రి ఎఫెక్ట్ ఉంది, లేదని కాదు, కానీ తల్లి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బిడ్డ యొక్క క్యారెక్టరు, బిడ్డ యొక్క వే ఆఫ్ థింకింగ్
ఎక్కువగా తల్లి నుంచి వస్తుంది. కాబట్టి తల్లి యొక్క మానసిక స్థితి చాలా ముఖ్యమైనది. ఓకే. ఆ క్లారిటీ ఉండాలని. ఇప్పుడు మనకు చెప్పే చాలా గుణాలన్నీ బిడ్డలలో ఆ వీరుడు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ అలా ఎందుకు తయారయ్యాడు? తల్లి యొక్క- మూలంగా. అంతే కదా. మన అవును. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చదివితే చాలా మందికి తల్లి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో విన్నాను గురుగారు. అదే అలా యాక్చువల్ గా శివాజీ గురించి అని కాదు, గ్రేట్ పర్సనాలిటీస్ గురించి స్కూల్ కి రావద్దు అని చెప్పేసి లెటర్ రాసి పంపిస్తే ఇంట్లో అది పేరు- ఇతని గురించి, ఎవరి గురించి? థామస్ ఆల్వా ఎడిసన్ ఆ, గురించి. వాళ్ళ టీచరు, వీడు యూస్లెస్ ఫెలో, వీడు బాగా మార్కులు రాడు, మా స్కూల్లో మేము వీడు చెప్పలేము, వీడిని మేము చెప్పలేము, వీడు ఒక మొద్దు అని రాసి పంపిస్తే వాళ్ళ అమ్మ దాన్ని ఏం చదివి వినిపిస్తుందంటే, అరే థామస్ ఆల్వా, నీవు చాలా ఇంటెలిజెంట్ వాడ్రా, ఆ టీచర్లు నీకు చెప్పలేకపోతున్నారు, ఇంకొంచెం మంచి స్కూల్లో పెట్టండి వీడిని, మేము చెప్పలేకపోతున్నాము అని వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను, సెల్ఫ్ ఎస్టీమ్ ను పెంచడానికి తల్లి ఎంతో దోహదపడింది. కాబట్టి తల్లికి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఉంది అని గుర్తించాల బిఫోర్ కన్సెప్షన్. తర్వాత కాదు ఇది, బిఫోర్ కన్సెప్షనే నేను ఒక గొప్ప బిడ్డకు జన్మనివ్వబోతున్నాను, నాకు ఒక మంచి బాధ్యత ఉంది. ఇప్పుడు ఊరికి నెక్స్ట్ జనరేషన్ కోసం అని కాదు, మన ఆస్తి వాడికి ఇవ్వాలి కాబట్టి బిడ్డలు కాదు, అది కాదు ఆస్తి. మన కల్చర్ అనేది ఆస్తి, మన సంస్కృతి. అదే కాదు, వీడు మన కుటుంబానికే కాదు, మన ఊరికే కాదు, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే బిడ్డలు కనాలా అనేటువంటి ఉద్దేశం ఉండాలి. అప్పుడు అది పిల్లల మనసులో పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు, నేను దేశం కోసం నిలబడాలా, ఈ ప్రపంచం కోసం నిలబడాలా. కానీ ఈ సంస్కారాలు తల్లిదండ్రులకే లేనప్పుడు పిల్లలకి లేవు. ఎందుకంటే మనం అనలేము. ఇప్పుడు మనం అనటానికి ఏం లేదు, ఎందుకంటే మన తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి. వాళ్ళకు ఇది తెలియదు, ఎందుకు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు కాబట్టి. సో లెట్ us నాట్ బ్లేమ్ అవర్ పేరెంట్స్. వాళ్ళ చేతనైంది వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ఒక ఈ టెక్నాలజీ తెలిసింది మనకి. గురూజీ ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్తున్నా. అమెరికాలో గ్లెన్ డామెన్ అనే ఒక అతను అచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ అని ఫిలడెల్ఫియాలో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. ఓకే. ఎప్పుడు? 50s లో సుమారు. ఓకే, 1950s. ఆయన ఏం చేశాడు, మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, రిటార్డెడ్ అనే పదం వాడకూడదు, వాళ్ళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంట, వి డోంట్ కాల్ హ్యాండిక్యాప్. చూడండి, పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే నెగిటివ్ పదాలు వాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. క్రిస్టియన్స్ లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి రోమన్ క్యాథలిక్స్, ఇంకోటి క్యాథలిక్స్ కాదు, ఇంకొకటి ప్రొటెస్టెంట్స్. ఓకే. ప్రొటెస్టెంట్స్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, అంటే ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తాను. సో నౌ వీ కాల్ దెమ్ నాన్ క్యాథలిక్స్. క్యాథలిక్స్, నాన్ క్యాథలిక్స్. అలాగే పూర్వకాలంలో ఇందుకు మన ఇండియాలో ఏముండదంటే ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్స్ అని ఉన్నాయి. అంటే ఏమని, తనఖా పెట్టుకునే బ్యాంకులని, తనఖా బ్యాంకులని. నెగిటివ్ కదా. ఇప్పుడు అదే పని చేస్తాడు వాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సేమ్ థింగే. అట్లనే 1975 తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టారు ఎమర్జెన్సీలో. ఓకే. ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేశారు, బలవంతంగా అందరినీ తీసుకెళ్లి ఆపరేషన్ చేసి పారేశారు. పిల్లలు కాకుండా యువతులను కూడా, యువకులను కూడా, పెళ్లిగాని వాళ్ళు, సన్యాసులను. ఎందుకు, నంబర్ కావాలని. కాబట్టి అందరి మైండ్లో ఏమైపోయిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఏం చేశారు, ఫ్యామిలీ వెల్ఫేర్ స్కీమ్ అన్నారు. చేసేది అదే, పేర్లు మార్చుతున్నారు. అట్లా ఇది కూడా ఏమైంది, కొంచెం పేరు మార్చారు. అట్లా అట్లా చేసి వాళ్ళు, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, దీని గురించి అదే యుఎస్ లో చెప్పారు కదా 1950. ఆయన ఏం చేశాడంటే కాస్త మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలందరూ తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి ఎట్లా నేర్పించాలా అని ఒక టెక్నిక్ తీసుకున్నాడు. రిషి ప్రభాకర్ గురించి అది చూసి ఆ కాన్సెప్ట్, టెక్నికల్ కాన్సెప్ట్ అది తీసుకున్నాడు. కానీ మన యోగా, మన సిద్ధ సమాధి యోగా దీని నుంచి దాన్ని జోడించి ఇప్పుడు ఓన్లీ టెక్నిక్స్ కొంతవరకు పనిచేస్తాయి. కానీ దానికన్నా ఎక్కువగా సపోర్ట్ కావాలంటే ఆధ్యాత్మికత కావాలి. మనం అందరూ ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటున్నామంటే పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, మంత్రాలు కాదు. ఆధ్యాత్మికత అంటే, స్పిరిచువాలిటీ అంటే
హైలీ స్పిరిటెడ్గా ఉండడం. ఇంకా మన ఎస్ఎస్వై క్లాస్లో దీన్ని ఏం డెఫినేషన్ చెప్తామంటే ఏ కారణము లేకుండా ఆనందంగా ఉండడం స్పిరిచువల్. అప్పుడేమవుతుంది, ఓపెన్గా ఉంటాం, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో కాబట్టి ఆ టెక్నిక్ తీసుకొని గురూజీ ఇది కలిపి ఏం చేశారంటే మనకు ఈ పాజిటివ్ పేరెంటింగ్ అనే కోర్సు అందించారు. ఈ కోర్సును ఆల్రెడీ మన ఎస్ఎస్వై టీచర్లే ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ పిల్లల పైన. ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ 35 years పైన దాటి ఉన్నారు. ఓకే. మన గురూజీ మొదటి మెయిన్ శిష్యుడు రవిజీ అని ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఎనగొండలో ఉంటారు. వాళ్ళిద్దరూ దీన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మన టీచర్లు అందరూ తీసుకున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఇది ఇప్పటికి సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఈ కోర్స్ మనం అందిస్తున్నాం. బాంబేలో అయితే చాలా బాగా జరుగుతుంది క్లాస్. ఓకే. సండేస్ ఉంటుంది, 9 sessions ఉంటుంది. ఇద్దరు అటెండ్ కావాలా, భార్య భర్త ఇద్దరు అటెండ్ కావాలా. కారణం ఏమంటే బిడ్డలను కనడం పెంపకం చేయడం ఓన్లీ భార్య పని కాదు, స్త్రీ పని కాదు, భర్తకు కూడా ఈక్వలీ ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని ఏమంటారంటే మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ రెండు అవసరం. బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనము చూస్తుంటాం కదా, ఏదో కారణాల వల్ల తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఆ బిడ్డలో కొన్ని లోపాలు ఉంటాయి. చూసారా, మనం చాలా మంది బిడ్డల్లో తండ్రి దూరంగా ఉండో ఏదో కారణంగా లేకుండా ఉండి ఓన్లీ తల్లి పెంచిందంటే వాళ్ళు హార్మోనియల్ డెవలప్మెంట్ ఉండదు. ఏవో కొన్ని లోపాలు, ఎమోషనల్గా కొన్ని లోపాలు ఉంటాయి. అట్లనే తల్లి లేదు, తండ్రే పెంచాడనుకో కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి బిడ్డల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంది అని తెలుసుకొని అసలు గర్భంలో ఉన్న శిశువుకు మనము ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలా అనేది ఇద్దరికి తెలవాలి. ఇద్దరికి ఫస్ట్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత పిల్లలు నేర్పగలుగుతారు. సో అందుకోసమనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి. దానికన్నా ముందు ఇప్పుడు కొద్దిమందికి ఏమవుతుందంటే అసలు కన్సీవే కావట్లే. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుంది. అవును. దానికోసం చెప్పే కార్యక్రమం ఏమంటే పురాణాలలో విశ్వామిత్రుడు, జమదగ్ని ఇటువంటి ఋషుల జన్మలు చూస్తే ఏమవుతుందంటే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు, కానీ బ్రాహ్మణుడయ్యాడు. అలాగే జమదగ్ని చాలా బ్రాహ్మణుడై కూడా క్షత్రియుడు లాగా చాలా రౌద్రంతో ఉన్నాడు. అంటే ఏమని, ఒకరిలో కంప్లీట్గా రజోగుణం వచ్చేసింది. అట్లా ఇదంతా ఎందుకు జరిగింది అంటే వాళ్ళ తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసిన పనులు. అందుకని ఏం చెప్తారంటే రావి చెట్టు వేప చెట్టు ఉంది కదా. అవును. మామూలుగా గుడికి వెళ్తే మనము రావి చెట్టు వేప చెట్టు ఎక్కడుంటాయి, నాగ ప్రతిష్ఠ ఉన్నట్టు అవును ఉంటది కదా. అవును. అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అవును. అది చాలా చాలా అవసరం. అంటే ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో ఏమంటే ఎవరికైనా గర్భ దోషాలు ఉంటే అవి రావి చెట్టు వేప చెట్టు చుట్టూ తిరిగితే కనుక ఆ గాలి వల్ల వాళ్లకు ఆ దోషాలు తొలగిపోతాయి. ఇది పర్టికులర్ గా గురుగారు విన్నా, అంటే మీరని కాదు, నేను 3-4 చెప్తే విన్నాను. రాగి చెట్టు వేప చెట్టు ఉన్న చోట మామూలుగా బంధనాలు వేసి ఒక 108 ప్రదక్షిణాలు చేసి అక్కడ ప్రాణాయామం చేయబడ్డారు. అవును. ఎందుకు, దాన్ని పురాణాల ప్రకారం చూస్తే రావి చెట్టు వచ్చి విష్ణు, వేప చెట్టు వచ్చి లక్ష్మీదేవి. భగవద్గీతలో వృక్షాలలో నేను అశ్వక్ష వృక్షము అని చెప్పారు అని. సో కాబట్టి అది భక్తి ఉంటాయి. నువ్వు లేదు ఓన్లీ సైంటిఫిక్ గా చూద్దామంటే ఆ 2 చెట్లలోంచి ప్యూర్ ఆక్సిజన్ ప్లస్ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. అంతెందుకు, ఇప్పుడు చాలా మీకు తెలుసా కొన్ని రకరకాల టూరిజమ్స్ ఉన్నాయి. ఎకో టూరిజం అని ఇట్లాంటివన్నీ. ఏం చేస్తున్నారు తెలుసా, అదే పనిగా ఆదివారాలు శనివారాలు వెళ్ళి గోశాలకు వెళ్ళి గోవులను యూ గెట్ పాజిటివ్ వైబ్రేషన్. అవును. చెట్లను కౌగలించుకుంటాను, అడవులకు వెళ్ళి చెట్లను కౌగలించుకుంటూ ఉంటే దాని నుంచి నీకు చాలా వరకు పాజిటివ్ వస్తుంది. అందుకని మా గురువులు ఒకసారి ఆఫ్రికాకి వెళ్ళొచ్చి చెప్పారు నాకు, కెన్యాలోనో లేదా నైజీరియానో ఆ ఏరియాలో. ఇప్పుడు ఇదంతా అడవిగా ఉందమ్మా, ఇక్కడ ఒక గ్రామం ఉంది, ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవాలా, ఈ మధ్యలో అన్ని చెట్లు ఉన్నాయి, దారి లేదు.
దారి కావాలంటే కొన్ని చెట్లు కొట్టేయాలి కదా, అవును. చెట్లు కొట్టారట వాళ్ళు. చెట్టు మీదకి కాదు, వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళంతా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి పొద్దున్నే ఒక 5 నిమిషాల సేపు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారా? ఆ చెట్టును బూతులు తిడతారు. ఓకే. ఒక 10-15 రోజులు చెట్టు చచ్చిపోతుందట. కొట్టకుండానే. అంటే ఒక జడ పదార్థం కాకపోయినా ప్రాణం ఉంది, కానీ కదలలేవు కదా అవి అచలం. అవును. కదలలేని చెట్లు కూడా దాంట్లో కూడా ఒక మనసు ఉన్నట్టే కదా, దాంట్లో కూడా స్పందన ఉన్నట్టే కదా. సో దాన్ని వెళ్ళి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిడితే అది ఆ బాధతో చచ్చిపోతున్నారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ప్రతి దాంట్లో ప్రాణం ఉందని, ప్రాణం ఉంది. మరి ఏమంటారు మన సైన్స్ ఏమంటారు, అదంతా కాదు ఇదంతా నమ్మకాలు అని అంటారు. సో అందుకని మన భారతీయ ఋషులు 5-6 వేల సంవత్సరాలకు ముందు చెప్పిందంతా సైన్స్. ఈలాగా ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏం లేవు. లేకపోయినా వాళ్ళు ఎలా కనుక్కోగలిగారు? వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా కనుక్కోగలిగారు. ఇప్పుడు మనకు తెలుసు కదా, భూమి గుండ్రముగా ఉంది అని పాశ్చాత్యులు ఎప్పుడు తెలుసుకున్నారు తెలుసా? అదే ఆర్యభట్ట టైం, 15వ శతాబ్దం. అంటే ఇప్పటికి 500 సంవత్సరాలకు ముందు వరకు వెస్ట్రన్ కంట్రీస్ లో అందరూ ఏమి నమ్మేవాళ్ళు అంటే, భూమి బల్లపరుపుగా ఉంది, నువ్వు చివరికి పోతే పడిపోతావు పక్కన అని నమ్మేవాళ్ళు. కానీ కొద్దిమంది సైంటిస్టులు గలీలియో, కెప్లర్ అని, కోపర్నికస్ అని వాళ్ళు ఏం చేశారు, టెలిస్కోప్ కనుక్కొని క్యాలిక్యులేషన్ల ద్వారా లేదు లేదు భూమి ఇట్లా లేదు రౌండ్గా ఉంది అని మొదట్లో చెప్తే చంపేశారు వాళ్ళను. వాళ్ళను ఒక చెట్టు కట్టేసి మొత్తం మంట పెట్టి, వాళ్ళు ఎంత క్రూరంగా తెలిసిన ఈ బుల్ ఫైట్స్ అవన్నీ జరుగుతాయి చూడు, అట్లా గ్లాడియేటర్స్ అని ఫైటింగ్ చేస్తారు చూడు, ఆ టైప్లో. అంటే మన బైబిల్లో ఏం రాసిందంటే, ఓల్డ్ టెస్టమెంట్లో ఏమంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడు ఏర్పడింది అంటే 4004 BC అని. అంటే ఈ రోజుకు ఓన్లీ 6000 years బ్యాక్ అంతే. దీనికి అగెనెస్ట్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేస్తారు. ఓకే, అట్లా చంపేసేవారు సైంటిస్టులు. కానీ తర్వాత ఏమైంది, కనుక్కున్నారు, చూపెట్టారు, లేదు లేదు భూమి రౌండ్గా ఉంది, అప్పుడు ఒప్పుకున్నారు. కానీ భారతదేశంలో భూమి గోళంగా ఉంది అని ఎప్పుడు తెలుసుకున్నారు? 1000 సంవత్సరాలకు పూర్వం. మనం చెప్పిన వరాహ అవతారం అప్పుడు, వరాహ అవతారము ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు వచ్చి భూమిని తీసుకెళ్లిపోయినాడు అంటే, తన వరాహ రూపంలో గోళంగా ఉండేదాన్ని తీసుకొచ్చినట్టుగా. అంటే ఏమని, భూమి గోళంగా ఉందని అప్పుడే చెప్పినట్టు కదా. అవును, 1000 సంవత్సరాల ముందు. మరి కాబట్టి ఇది సైన్స్ అని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఇంకొక కారణం. ఏదైనా కానీ మనకేం కావాలా, రీసెర్చ్ చేయాలా, అవును, పేపర్ సబ్మిట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా, ఇదే సైన్స్ అంతే. లేకపోతే మేము ఒప్పుకోమని అంతే. దీనిపై రీసెర్చ్ చేయడానికి ముందుకు రారు ఎవరు. ఇంకే ఎక్కడి నుండి వస్తుంది, దానికి డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు ఎవడైనా స్పాన్సర్ చేసే రీసెర్చ్ చేసేది. మీరు డాక్టర్ కాదర్వల్లి పేరు విన్నారా? విన్నాను. డాక్టర్ కాదర్వల్లి అని ఆయన మిల్లెట్స్ ఇండిపెండెంట్ సైంటిస్ట్. ఆయనకు స్పాన్సర్ దొరకలా. ఎందుకు? ఆయన చేసే రీసెర్చ్ అంతా సక్సెస్ అయ్యి పబ్లిష్ అయ్యి పాపులర్ అయితే ఈ మందులు ఎవరు వాడరు. మళ్ళా మందులకు సేల్స్ ఉండవు. అవును, ఈ మందులు ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్, నోబడీ విల్ ఇన్వెస్ట్, నోబడీ విల్ స్పాన్సర్ దెమ్. అవును, అట్లా మన ఈ భారతీయ మన వాల్యూస్ అన్ని ఇవన్నీ కూడా సైన్స్ అని ప్రూవ్ చేయడానికి రీసెర్చ్ కావాలా. ఎవరు ముందుకు రారు, డబ్బులు ఇవ్వరు. దాదాపు అనే కారణం వల్ల ఇంకా దీని నమ్మకాలు అని మనల్ని మభ్యపెడుతున్నారు. ఇది ప్యూర్ సైన్స్, అనుభవంలో తెలుస్తుంది కదా. అవును, ప్రాణాయామం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, తెలిసింది కదా. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేసుకోవాలా, చిన్న చిన్న ఆసనాలు చేసుకోవాలా, మంత్రాలు శ్లోకాలు రిపీట్ చేసుకుంటూ ఉండాలా. అన్ని పనులు న్యాచురల్గా నార్మల్గా చేసుకోవాలా. స్పెషల్గా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. గురుగారు, ఇందాక మీరు మాట్లాడే సబ్జెక్ట్ లో ప్రతి దాంట్లో ప్రాణం ఉందని చెప్పేసి అన్నారు కదా. సో అలాగే నీటిలో కూడా ప్రాణం ఉంటుంది. దాన్ని తగ్గట్టు మన మూడ్స్, ఎమోషన్ తగ్గట్టు అది మన లోపల మన ఆరోగ్యాన్ని ఇచ్చేది, పాడు చేసేది కూడా
చాలా వీడియో వచ్చాయి. చాలా వీడియోస్ వచ్చాయి. వాటర్ లో